ఏం నారాయణ, ఏందో దిగాలుగా కూర్చున్నావే? అరే, వినాయక చవితిరా, ఉత్సాహంగా ఉండాలి కదా. రాఘవయ్య, నీకు తెలుసు కదా, మావాడు బీటెక్ చేశాడు. ఇంకా ఊరికే ఉంటున్నాడురా ఇంట్లో. నాకు చాలా దిగాలుగా ఉందిరా. ఎలాగైనా సరే వాడికి ఏదో ఇంత ఉద్యోగం వస్తే ఆ అప్పులు ఇంత తీరుతాయని అనుకుంటా ఉన్నా. ఆయన బీటెక్ అంటే గుర్తొచ్చింది. మొన్న మన పూజారి గారు సుబ్రహ్మణ్యం టెక్నాలజీస్ అని కరకంబాడి రోడ్లో అంటారా, బొమ్మల సత్రం ఎదురుగా ఉందంట. దాంట్లో చేర్పించాడా. 6 నెలలు తిరగకోకుండా ఉద్యోగం సంపాదించేశాడురా. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడంట్రా. మొన్ననే మన సూర్యగాడు కూడా వెళ్ళొచ్చాడు. మరి మీ వాడిని కూడా ఆడ చేర్పించు, అప్పుడు ఆటోమేటిక్గా మీ వాడు కూడా జాబ్ కొట్టేస్తాడు. అందులో మీ వాడు కొంచెం తెలివైన వాళ్ళే. రాఘవయ్య, అయితే రేపే తీసుకెళ్తా. మరి ఖచ్చితంగా జాబ్ వస్తుందంటావా? నారాయణ, నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది, మీ వాడు కొట్టేస్తాడు. పంపించేసేయి. ఆ మరుసటి రోజే నారాయణ తన కొడుకును తీసుకొని వెళ్ళి చేర్పించాడు. ఖాళీగా ఉన్నారా? అయితే సుబ్రహ్మణ్యం టెక్నాలజీస్ తిరుపతి జాయిన్ అవ్వండి. కోర్సెస్ నేర్చుకొని మీ యొక్క స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకొని ప్రయత్నించండి. రాఘవయ్య, ఇదిగో స్వీట్ తీసుకో. నా కొడుకు ఉద్యోగం వచ్చేసింది బెంగళూరులోనే. మావాడు కూడా జాబ్ సంపాదించేశాడు. నీ నోటి మాట చక్కగా ఫలించింది రాఘవయ్య. నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. తీసుకో, ఇదిగో. నారాయణ, నేను చెప్పానా ఖచ్చితంగా మీ వాడు కొట్టేస్తాడని? నాకు ఆ నమ్మకం ఉంది మీ వాడిపైన. చిన్నప్పటి నుంచే నేను గమనించాను. మీ వాడు బాగా స్కూల్లో కూడా ఫస్ట్ వచ్చేవాడు. పోనీలే, అంతా సంతోషమే. హాయిగా ఉండు.